హాయ్, వెల్కమ్ టు రిచ్ టీవీ తెలుగు యూనివర్సల్ లైఫ్ స్కూల్. మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో యూనివర్స్ గురించి ఎందుకు తెలుసుకోవాలి, జీవితం మారిపోయే సీక్రెట్ ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. నమస్తే, నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఎందుకు కొన్ని సమస్యలు మళ్ళీ పునరావృతం అవుతున్నాయి? ఎందుకు కొన్ని సమస్యలు మళ్ళీ వస్తున్నాయి? జీవితం నిజంగా యాదృచ్ఛికమా, లేక ఒక సిస్టంతో అనుసంధానమై నడుస్తుందా? ఈరోజు నేను మీకు ఒక గొప్ప సత్యాన్ని చెప్పబోతున్నాను. మీ జీవితం యాదృచ్ఛికం కాదు, అది యూనివర్సల్ లాస్, ప్రిన్సిపల్స్ ప్రకారం జరుగుతోంది. ఇది అర్థం చేసుకున్నప్పుడు జీవితం పోరాటం కాదు, అది ఒక సృష్టి అని మీకు అర్థమవుతుంది. జీవితాన్ని యూనివర్సల్ ప్రిన్సిపల్స్ ఆధారంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. పార్ట్ 1, యూనివర్స్ అంటే ఏంటి? యూనివర్స్ అంటే కేవలం గ్రహాలు, నక్షత్రాలు మాత్రమే కాదు. ఇది ఒక ఇంటెలిజెంట్ సిస్టమ్, ఎనర్జీతో నిండిన ఫీల్డ్. ఈ ప్రపంచం కొన్ని లాస్, ప్రిన్సిపల్స్ మీద ఆధారపడి నడుస్తోంది. ఉదాహరణకి ది లా ఆఫ్ గ్రావిటీ, ది లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. ప్రతి చర్యకి ఒక ఫలితం ఉంటుంది, ప్రతి ఆలోచనకి ఒక ప్రభావం ఉంటుంది. ఈ ప్రపంచంలో యాదృచ్ఛికంగా ఏది లేదు, అన్నీ కనెక్ట్ అయి ఉన్నాయి. పార్ట్ 2, మీకు యూనివర్స్కి ఉన్న సంబంధం. సైన్స్ ఏం చెబుతోంది? మనమందరం ఎనర్జీతో తయారయ్యాము. ఇది క్వాంటమ్ మెకానిక్స్ ద్వారా నిరూపించబడింది కూడా. మీ ఆలోచనలు ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ, మీ భావాలు ఈజ్ ఈక్వల్ టు వైబ్రేషన్. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. మీరు కోరుకున్న దాన్ని ఆకర్షించలేరు. మీరు దేన్నైతే భావిస్తున్నారో, దేన్నైతే ఆలోచిస్తున్నారో దాన్నే ఆకర్షిస్తారు. ఉదాహరణకి భయం, సమస్యలు, నమ్మకం, అవకాశాలు. మీరు ఒక మ్యాగ్నెట్ లాంటి వారు. పార్ట్ 3, ఎందుకు చాలామంది ఫెయిల్ అవుతున్నారు? చాలామంది కష్టపడుతున్నారు కానీ ఫలితం రావడం లేదు. ఎందుకు? వారు యూనివర్స్కి విరుద్ధంగా పనిచేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు బయటకు ఏం మాట్లాడుతున్నారు? నాకు సక్సెస్ కావాలి అని మాట్లాడుతున్నారు, కానీ లోపల ఫీలింగ్ ఎలా ఉంది? నేను చెయ్యలేను, నేను చేస్తే ఒకవేళ నష్టపోతానేమో అని భయపడుతున్నారు. అందుకే వాళ్ళు చెయ్యలేకపోతున్నారు. ఇది కాన్ఫ్లిక్ట్. కాబట్టి యూనివర్స్ మీ యాక్షన్కి కాదు, మీ ఇన్నర్ స్టేట్ ఆఫ్ మైండ్కి స్పందిస్తుంది. అందుకే అలైన్మెంట్ చాలా ముఖ్యం. మీ ఆలోచనలు, మీ భావాలు, మీ చర్యలు, ఈ 3 ఒకే దిశలో ఉంటే ఫలితాలు సిస్టమేటిక్గా మీ జీవితంలోకి వస్తాయి. పార్ట్ 4, డబ్బు మరియు యూనివర్స్. డబ్బు కేవలం ఫిజికల్ కాదు, అది ఒక ఎనర్జీ. ఈ సూత్రం గుర్తుంచుకోండి, లా ఆఫ్ అట్రాక్షన్. మీరు దేనిపై ఫోకస్ చేస్తారో అది పెరుగుతుంది. ఉదాహరణకి, నా దగ్గర డబ్బు లేదు, కొరత ఉంది, డబ్బు కష్టాలున్నాయి, డబ్బు సమస్యలున్నాయి, అప్పులున్నాయి అనే విషయాల గురించి మీరు ఆలోచిస్తూ ఉంటే, మాట్లాడుతూ ఉంటే ఇవి పెరుగుతాయి. మీరు గనక ఇలా అనుకుంటే అవకాశాలు వస్తున్నాయి, నా పరిస్థితి మెరుగవుతుంది అని మీరు మాట్లాడినప్పుడు మీ వైపుకి అవకాశాలు వస్తాయి, మీ పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సో వెల్త్ ముందుగా మనసులో ప్రారంభమవుతుంది, తర్వాత రియాలిటీలో కనిపిస్తుంది. పార్ట్ నెంబర్ 5, నెగిటివ్ ప్యాటర్న్స్ని బ్రేక్ చేయడం. ఎందుకు అదే సమస్యలు మళ్ళీ వస్తున్నాయి? సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న పాత ప్రోగ్రామింగ్ వల్ల. ఉదాహరణకి ఫియర్, డౌట్, లిమిటింగ్ బిలీఫ్ సిస్టమ్. వీటిని మార్చాలి. ఇవి మారాలి అంటే ప్రాక్టీస్ పాజిటివ్ అఫర్మేషన్స్, విజువలైజేషన్, మెడిటేషన్. ఇవి మీ మైండ్ని రీప్రోగ్రామింగ్ చేస్తాయి. పార్ట్ నెంబర్ 6, పీస్ అండ్ ఫ్లో స్టేట్. శాంతి మరియు ఆ విశ్వశక్తి ప్రవాహం. మీరు యూనివర్స్ని అర్థం చేసుకున్నప్పుడు మీరు ఫోర్స్ చేయడం ఆపేస్తారు, మీరు ఫ్లోలోకి వెళ్ళిపోతారు. ఈ స్థితిలోకి వెళ్ళినప్పుడు టెన్షన్ తక్కువ, క్లారిటీ ఎక్కువ. సక్సెస్ వేగంగా వస్తుంది. మీరు వెంబడించరు, మీరు ఆకర్షిస్తారు. చేస్ చేయాల్సిన అవసరం లేదు. డోంట్ చేస్ ద సక్సెస్, అట్రాక్ట్ ద సక్సెస్. ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి, యూనివర్స్ మీకు వ్యతిరేకంగా ఎప్పుడు లేదు, అది ఎప్పుడు మీకు స్పందిస్తుంది. మీరు దాని ప్రిన్సిపల్స్ని అర్థం చేసుకుని అలైన్మెంట్ అయితే మీ జీవితాన్ని మీరు కోరుకున్న విధంగా డిజైన్ చేసుకోగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.